Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. నమస్తే అండి, నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారు మూడో అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మా ఇంటి మీద 3 రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది? రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని ఫిజికల్ అటాక్కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ. అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇంటికి వచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్గా ఉండి నా బ్యాలెన్స్ని నేను కోల్పోయి ఉండకూడదు, నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్గా వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు తృప్తి చెందలేదు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉన్నాయి. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ళ పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది. అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అక్కడితో వాళ్ళు ఆగలేదు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చాలా కన్వీనియంట్గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్గా హెరాస్ చేయడం జరిగింది. ఆయన ఒక ఎక్స్ మినిస్టర్. సరే, మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఒక సీనియర్ సిటిజన్, 65 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆయన వయసు. అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు. రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈరోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది. మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది. ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు. థ్యాంక్ యూ.